పర్సనల్ ఫైట్గా ఉండొద్దు. అధికారికంగా చట్ట ప్రకారం జరగాల్సింది చేయండి. ఉద్యోగులు, భక్తులు, దేవుడు వాళ్ళ మీద శ్రద్ధ పెట్టండి. మేము పార్టీలుగా కానీ వ్యక్తులుగా కానీ మీ మధ్య ఉంటే మీరు తేల్చుకోండి. ఈ హోదాలో మాట్లాడటం అన్నది బహుశా భక్తులు ఇష్టపడరు. ఎంతకైనా తెగించడం ఎందుకు, దానికి ఏం చేయాలో అది చేస్తే చాలు కదా, తెగించాల్సిన అవసరం లేదు, బిగించాలి. ఏదైనా పంచాయతీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ బిగించాలి, చట్టరీత్యా ఏం చేయాలి, అధికారికంగా ఏం చేయాలని అదే ఆలోచించాలి తప్ప, ఇప్పుడు ఉదాహరణకు తొక్కిసలాటకు కారణం భూమన కరుణాకర్ రెడ్డి గారు మామగారైన హరనాథరెడ్డి గారే అని ఈయన అంటున్నారు. మీరు చైర్మన్గా ఉన్నారు కదా, మీరు అదే కోర్టులో నిరూపించి ఆయన శిక్ష వేయించవచ్చు కదా. మీడియా కాన్ఫరెన్స్లో చెప్తే ఇంకొద్ది అదేం జరగదు కదా వాస్తవానికి. రెండోది, ఇదివరకు ఆ విధంగా టీటీడీ ఆ వైఖరి తీసుకుందా? ఇది నా ప్రశ్న ఏంటంటే, ఇది మాట్లాడితే కష్టంగా ఉంటాయి కానీ ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. టీటీడీ అధికారికంగా హరనాథరెడ్డి వల్లనే ఆయనే కావాలని ఇదంతా చేశారు అని వాళ్ళు అధికారికంగా తీసుకున్నారా, కోర్టులో చెప్పారా నాకు తెలీదు. కానీ కోర్టులో జడ్జి గారి ముందు చెప్పి ఒప్పిస్తే ఇట్లాంటివి ముగుస్తాయి తప్ప, తిరుపతిలో వాతావరణం అనవసరంగా వైసీపీ టీడీపీ రాజకీయ ఘర్షణలాగా, లేకపోతే బిఆర్ నాయుడు భూమన కరుణాకర్ రెడ్డి 30 ఏళ్ల కిందట ఏం రాశారు, అప్పుడు నాస్తికుడు, అప్పుడు ఇది రాయి అన్నాడు, ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ మారిన తర్వాతే కదా ఆయన ఇక్కడికి వచ్చాడు.